This video is for educational and informational purposes only. Please do your own research before applying. సొంత జిల్లాల్లో ఉన్న డిస్టిక్ కోర్టులో పనిచేసే ఆఫీస్ సబార్డినేట్ జూనియర్ అసిస్టెంట్ రెండు రకాల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు తెలంగాణ నుంచి అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి మినిమం 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి అయితే కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మ్యాక్సిమం ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా కేవలం ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసి క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ ఉద్యోగాలకి మేల్ క్యాండిడేట్స్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా మినిమం 18 నుంచి మ్యాక్సిమం 34 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని మాత్రం లైక్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు జీడీకి సంబంధించి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి 10+2 అర్హత ఉంటే సరిపోతుంది. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే 56,100 బేసిక్ పేనే ఉంటుంది. సో చాలా అంటే చాలా మంచి జీతం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో కొద్దిసేపటి క్రితమే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అదే వీడియో లింక్ని ఇక్కడ పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి ఈ వీడియో కూడా డీటెయిల్గా చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఈ ఆపర్చునిటీ మీకు మన మహబూబ్ నగర్ కోర్టు రిక్రూట్మెంట్ 2025 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఓన్లీ మహబూబ్ నగర్ డిస్టిక్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే లేదు, తెలంగాణలో ఉన్న ఏ డిస్టిక్ వాళ్ళైనా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే మహబూబ్ నగర్లోనే మీకు పోస్టింగ్ ఉంటుంది. సో అక్కడున్న డిస్టిక్ కోర్టులోనే మీరు వర్క్ అయితే చేయాలి. సో పర్లేదు, ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వేరే డిస్టిక్ వాళ్ళు ఉన్నా సరే మీ డిస్టిక్ వీడియోని లైక్ చేసి మీ డిస్టిక్ ఏదని చెప్పి కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ డిస్టిక్స్లో కూడా ఇలాంటి మంచి మంచి కోర్టు జాబ్స్ కానీ బ్యాంక్ జాబ్స్ ఏ వచ్చినా సరే నేను వీడియో చేస్తాను కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్టిక్ నేమ్ ఏందని చెప్పి కామెంట్ చేయండి. మీకు వీడియోస్ అయితే చేస్తాను. సో మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం mahbubnagar.dcourts.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. మీరు ఈ వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వాలి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఈ ఆఫీస్ సబార్డినేట్కి అయితే మీకు మినిమం 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి అయితే మినిమం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, లేదా ఈక్వల్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. మీరు 10th తర్వాత హైయర్ స్టడీ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. మీరు డీటెయిల్గా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్స్ లింక్స్ కూడా ఉంటాయి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లారిటీగా చెక్ చేసుకోండి, మీకు కూడా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ అయితే ఖచ్చితంగా 1 జూలై 2025 కల్లా మినిమం 18 నుంచి మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 34 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. అదే బీసీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వీళ్ళు ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 39 ఇయర్స్ ఏజ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 44 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతేనేమో సర్వీస్ ఇయర్స్తో పాటు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తారంట. సో ఇది మెయిన్గా నాన్ రిటైర్డ్ క్యాండిడేట్స్ అనమాట. రిటైర్డ్ వాళ్ళకైతే ఏకంగా 64 ఇయర్స్ వరకేమో ఉంటుంది. సో వాళ్ళు క్లారిటీగా తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఓవర్వ్యూ చూద్దాము. ఇందులో మీకు 2 టైప్స్ ఆఫ్ రోల్స్ అని చెప్పాను కదా, ఆఫీస్ సబార్డినేట్ ఒకటి, జూనియర్ అసిస్టెంట్. సో కాకపోతే మీకు వేకెన్సీ అయితే సింగిలే ఉన్నాయి. సో పర్లేదు, ఒక్క పోస్ట్ ఉన్నా మీకు అప్లికేషన్ ఫీ లేదు, ఎగ్జామ్ లేదు కాబట్టి మాకు క్వాలిఫికేషన్ ఉంది, కోర్టులో జాబ్ చేయాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈ దాంట్లో ఒక వేకెన్సీ, ఈ దాంట్లో ఒక వేకెన్సీ ఉంది. మ్యాక్సిమం ఎలాంటి రిజర్వేషన్ ఏమీ లేదు, ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. సో మీకు ఇనిషియల్గా కాంట్రాక్ట్ బేస్ కిందనే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫర్దర్గా వాళ్ళ రిక్వైర్మెంట్ మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు లొకేషన్ అయితే మహబూబ్ నగర్లోనే ఉంటుంది. పోస్టింగ్ అని మొత్తం సెలెక్ట్ అయ్యాక అక్కడే ఉండి వర్క్ అయితే చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, పర్లేదు మీ వేరే డిస్ట్రిక్ట్స్ అయినా సరే మీరు కామెంట్ చేయండి. అదే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్ట్రిక్ట్ని కామెంట్ చేస్తే మీ డిస్ట్రిక్ట్లో వచ్చిన జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తాను. అప్లికేషన్ డెడ్ లైన్ మాత్రం
13th నవంబర్ 2025 ఉంటుంది. డేట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి మీరు ముందే పంపించాల్సి ఉంటుంది. సో, వెంటనే చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్ చేసి పెట్టుకోండి. 2 వేకెన్సీస్‌కి 13th నవంబర్ వరకు ఉంటుంది. సో, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మాక్సిమం ఈ హైకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం షార్ట్ లిస్ట్ చేస్తారు. రిక్వైర్మెంట్ ఉంటే మీకు రిటర్న్ లేదా టెక్నికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు. మాక్సిమం రిటర్న్ టెస్ట్ ఏమీ ఉండదు. ఫస్ట్ క్వాలిఫికేషన్స్‌ని ఇవన్నీ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలక్షన్ చేస్తారు. ఇంటర్వ్యూకి సంబంధించి కానీ టెస్ట్‌కి సంబంధించి ఎలాంటి టీఏలు, డీఏలు ఏమి ఇవ్వరు. అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయినందుకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, ఇంటర్వ్యూకి అటెండ్ అయినందుకు డిఆర్ఎస్ అలవెన్స్ అలాంటివి ఏమీ ఉండవు. సెలెక్ట్ అయినాక మాత్రం మీకు గవర్నమెంట్ అంటే హైకోర్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం మంత్లీ మీకు 15,000 అలా స్టైఫండ్ అయితే ఇస్తారు. సో, ఎలా అప్లై చేసుకోవాలనేది ఫస్ట్ చెప్తాను చూడండి. వీళ్ళ ఈ మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్‌కి వెళ్ళాలి. మీరు అఫీషియల్ వెబ్సైట్‌ని గూగుల్‌లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో, దాంట్లో మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. దాన్ని మొత్తం డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకటే సింగిల్ పేపర్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేసేసి వాటికి కొన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ అనేది వీడియోలో చెప్తాను. సో, డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ ఆఫీస్ ఈ డిస్ట్రిక్ట్ అంటే మహబూబ్‌నగర్ ఈ అడ్రస్‌కి 13th నవంబర్లో పంపించాలి. నేను ఇంకా అడ్రస్ క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా ఉండండి. డేట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. 13th నవంబర్ లోపు 5 PM లోపు ఈ పోస్ట్ అనేది అక్కడికైతే చేరాలి. సో, మీరు ఏమేమి అటాచ్ చేసి పంపించాలంటే అప్లికేషన్ ఫామ్తో పాటు సర్టిఫికేట్స్, మార్క్స్ మెమో అంటే క్వాలిఫికేషన్ సంబంధించిన మార్క్స్ మెమో ఒకటి, జిరాక్స్ మాత్రమే, ఒరిజినల్స్ ఏమీ అవసరం లేదు. బోనఫైడ్ ఉంటే బోనఫైడ్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, లేదంటే 10th మెమోని పంపించాలి. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేటు, రెసిడెన్స్, ఎంప్లాయ్మెంట్ ఉంటే ఎంప్లాయ్మెంట్, 2 ఫొటోసు, రిజిస్టర్డ్ పోస్ట్ కవర్ అంటే మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక రిజిస్టర్డ్ పోస్ట్ కవర్ తీసుకొని అందులో ఒక ఎన్వలప్ తీసుకొని అందులో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ మాత్రమే సెల్ఫ్ అటెస్టెడ్ చేసి 2 కాపీస్ ఫోటో అతికించి ఇంకో ఫోటో అందులో వేసేసి పంపిస్తే సరిపోతుంది 13th నవంబర్ వరకు. సో, మీకు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు ఇస్తాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోవాలి. మీకు ప్రింట్అవుట్ తీసుకుంటే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. సో, ఇందులో ఫస్ట్ రైట్ సైడ్ ఫోటో అతికించి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే గ్రీన్ పెన్ సైన్ ఉంటుంది, అది చేయించాలి. తర్వాత క్యాపిటల్ లెటర్స్లో మీ నేము, ఫాదర్స్ లేదా హస్బెండ్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఆఫ్ కరెస్పాండెన్స్ అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళు ఇంతసేపు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి ఇవ్వండి. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ మహబూబ్‌నగర్ ఈ అడ్రస్కి 13th నవంబర్లో పంపిస్తే సరిపోతుంది. సో, మీకు ఖచ్చితంగా ఈ పోస్ట్ అక్కడికి 13th నవంబర్లో చేరాలి. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. అక్కడికి చేరితే మీరు ఫర్దర్గా వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అవన్నీ అప్డేట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. ఈ ఆపర్చునిటీ మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళైతే ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ 2 రకాల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, మీకు ఇనీషియల్గా కాంట్రాక్ట్ పీరియడ్ ఉన్నా పర్లేదు, మేము ఖాళీగా ఉన్నాం చేసుకున్నాం అనుకునే వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.